చెత్త కుండీలో చెత్త వేసినట్టుగా నిరంతరము మానవుడు తన కడుపును నింపుకోవటంలోనే కాలము గడిచిపోతుండాలి. Man is spending time as if filling the garbage with the dust. దీనివల్ల ఆరోగ్యము చెడిపోవటమే కాక జీర్ణకోశం కూడాను కొంత దెబ్బతింటున్నది. The health in general gets spoiled, and also the digestive system in particular. ఆరోగ్యమునకు ఆహారము అత్యవసరము. For health, food is essential. ఈ ఆహారము సక్రమమైనటువంటిది గను సరి అయినటువంటిది గను కేవలము శుద్ధమైనటువంటిది గను ఉండాలి. This food should be appropriate, pure. ఇంతియే కాక మానవుడు తాను భుజించే ఆహారమునందు అనేక విధములైనటువంటి క్రొవ్వు పదార్థాన్ని కూడాను తీసుకోగలుగుతున్నాడు. Man also consumes lot of fat in food. ఈ అమితమైన ఆహారం చేత టాక్సిస్ తర్వాత కొవ్వును పెరిగిపోవటం చేత అనేక విధములైనటువంటి విష సంబంధమైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నాడు. Because of excess of fat content, he suffers from severe diseases. ఈ టాక్సిస్ ఈ మనసులో కొంతవరకు ఉండటం చేతనే మానవత్వమును కొంతవరకు దిగజారిపోతుండాలి. Because of this goes to the head also, the human value goes down. మానవుడు క్రొవ్వు పదార్థములను అమితంగా భుజించకూడదు. We should not consume more of fat. మాంసము మద్యపానాదుల చేత తన ఆరోగ్యమును అమితంగా కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because of meat eating and drinks. దీనివల్ల అనేక విధములైనటువంటి యొక్క వ్యాధులు మానవునికి చేకూరుతున్నవి. For that reason, man is suffering from various forms of diseases. ఇప్పుడు మనము జరుపుకునేటువంటి సెమినారు గుండెను గురించి, ఈ గుండె యొక్క ప్రభావమును గురించి, ఈ గుండె యొక్క పరివర్తనను గురించి, పరిహారమును గురించి అనేక విధములుగా చర్చించటము, ఊహించటము, సంప్రదించటము జరుగుతూ వస్తుండాలి. In this present seminar on heart diseases, we are going to discuss in detail the effects of heart, the diseases, the solution, and also consult mutually. దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు.